శ్రీమాత్రే నమః. భగవంతుడా నమస్సుమాంజలి. గురుదేవుల పాదపద్మాలకు శిరసాష్ట నమస్కారాలు. జగదాంబిక జగన్మాత శ్యామలాదేవి గుప్త నవరాత్రులు ఎంతో విశేషమైన నవరాత్రులు. ఈ నవరాత్రులు జరిపించుకోవడము, ఆ అమ్మవారిని స్మరించడమే చాలా చాలా శ్రేయస్కరమైన రోజులు ఇవి. ఇంతటి మహద్భాగ్యాన్ని కలిగించే శ్యామలాదేవి మనము ఎంతైతే భక్తిభావకంగా ఆ అమ్మవారిని ఆరాధిస్తూ పూజిస్తూ ఉంటామో ఆ జగన్మాత కృపకి మనం పాత్రలైపోతూ ఉంటాము. ఇది మాత్రం ఖచ్చితంగా గుర్తుపెట్టుకుని నేను చెప్పే విషయం, ఖచ్చితంగా ఎదగాలి, మంచిగా బాగుపడాలి, అన్ని విధాలుగా అనుకూలంగా ఉండాలి, గృహం నందు ప్రశాంతమైన వాతావరణం ఉండాలన్నవారు ఖచ్చితంగా శ్యామలా నవరాత్రుల్లో ముఖ్యంగా చేసేది చెప్పుచూ ఉన్నాం. ఏం చేయాలి కనుక చిలుక వస్త్రం అమ్మవారి దగ్గర పరచండి. ఎక్కడైనా కనుక ఆ చిలుక వస్త్రం ఒకటి తెచ్చి పెట్టేసుకోండి. ఇంట్లో పెట్టేసుకొని 9 రోజులు విశేషంగా జరిపించుకుంటూ ఉన్నారు. కానీ ఇప్పుడు చెప్పేటి మాత్రం ముఖ్యమైనవి. ఏంటంటే పసుపు కొమ్ములు టైం తీసుకొని ఆ అమ్మవారికి అష్టోత్తరం చేస్తూ ఉండండి. ఎర్ర గురిగింజలతో అష్టోత్తరం చెయ్యండి. లక్ష్మీ గవ్వలతో అష్టోత్తరం చెయ్యండి. గోమత చక్రాలతో అష్టోత్తరం చెయ్యండి. ఏకాక్షర నారీకోలతో అష్టోత్తరం చెయ్యండి. అంతేకాకుండా చిల్లర కాయిన్స్, అమ్మవారికి ఇష్టమైన సుగంధపరిమ ద్రవ్యాలతో అష్టోత్తరం చేస్తూ ఉండండి. ఇవి 6 మాత్రం ఖచ్చితంగా చెయ్యండి. అంతేకాకుండా అమ్మవారి దగ్గర ప్రతినిత్యం కూడా వడపప్పు, పానకము, చలివిడి ఈ 3 నైవేద్యంగా ప్రాతకాలం పెట్టండి, సాయంకాలం పెట్టండి. ఈ విశేషమైన రోజులలో లలితా సహస్రాలు చదవడం చాలా చాలా శ్రేయస్కరము. అంతేకాకుండా డిస్క్రిప్షన్లో 2 మంత్రాలు పెడుతూ ఉంటా. ఒకటి సింపుల్గా పెడుతూ ఉంటా, ఒకటేమో కనుక కొద్దిగా అన్ని విధాలుగా అనుకూలం ఉండాలని చెప్పేసి ఆ మంత్రంలో పెడుతూ ఉంటా. ఎవరైతే రాజకీయంగ పరంగా కానీ, లేకుంటే కనుక ఉద్యోగరీత్యలో ఇబ్బందికరమైన సమస్య అనుభవిస్తున్న వారు కానీ, అంతేకాకుండా ఎవరైతే విద్య అనుకూలంగా లేదో ఇబ్బంది పడుతూ ఉన్నారో ప్రతిరోజు కూడా ఈ మంత్రాన్ని 108 సార్లు జపం చేయండి. ప్రాతకాలం కానీ, సాయంకాలం కానీ. ఒకవేళ కనుక ఉద్యోగరీత్యలో రాత్రి కాలంలో సమయంలో ఉద్యోగం ఉంటుంది కదా, పొద్దున చెయ్యండి. ఒకవేళ కనుక ప్రాతకాలం నుండి ఇబ్బందికర సమస్య ఉండి ఉద్యోగరీత్యలు ఇబ్బందికరంగా ఉంటే కనుక నైట్ పూట చేయండి. అవకాశం బట్టి 2 పూటల చేసినా చాలా శ్రేయస్కరమే. నవరాత్రులలో లలితా సహస్రం చదవడము, వినడము అత్యధికమైన ఫలితం వస్తుందన్నమాట. రాజశ్యామల దేవిని ఎవరైతే విద్యార్థులు మంచిగా ఆ అమ్మవారిని స్మరిస్తూ పూజిస్తూ ఉంటారో అఖండ విద్యా ప్రాప్తి కలుగుతూ ఉంటుంది. ఆ జగదాంబిక జగన్మాత దశమహావిద్యలో మాతాంగా ఆ అమ్మవారిని కొలుస్తూ ఉంటారు. ఇంతటి పవిత్రమైన రోజులలో రేపటి నుండి అమ్మవారి వీడియో పెడుతూ ఉంటా, ఎలా చేస్తున్నాను పెడుతూ ఉంటా. ఈరోజు మాత్రం ఏం నైవేద్యం పెట్టాలని కనుక ఆ అమ్మవారికి తీపికరమైన నైవేద్యాలు పెట్టచ్చు. ఏంటనక వడపప్పు, పానకం, పాయసంతో పాటు చలివిడి, అంతేకాకుండా బూరెలు, పూర్ణాలు అమ్మవారి పెట్టేది, పాయసము, కట్టె పొంగలి, చక్కెర పొంగలి, పులిహోర, దద్దోజనం. ఖచ్చితంగా ఆ అమ్మవారి నివేదించిన పదార్థాలు వ్యర్థం మాత్రం ఎలాంటి చేయకూడదు. ఖచ్చితంగా గృహంలో ఉన్నవారు భుజించండి. ఆ అమ్మవారిని మనసా వాచా కర్మ ధ్యానించండి. ప్రతి ఒక్కరికి కూడా సుఖాన్ని చేకూర్చాలని చెప్పేసి ఆ అమ్మవారిని నేను కూడా స్మరిస్తూ ఉన్నాను. నా ఛానల్ ఎవరైతే చూస్తూ ఉంటారో నేను కూడా స్మరిస్తూ ఉన్నాను. అందరూ కూడా సుఖంగా ఉండాలి అని చెప్పేసి. అంతేకాకుండా మీకేమైనా కనుక పూజనందు కానీ, అలంకరణందు కానీ సమస్యగా ఉంటే కనుక 2 వీడియోలు ముందే అప్లోడ్ చేశాను. పూజ విధానం ఒకటి, పూజ ఒకటి. అవి ఒకసారి చూసుకోండి. అలాగే చెయ్యండి. మీ అవకాశం బట్టి చెయ్యండి. ఆ జగన్మాత కృపకి ప్రతి ఒక్కరు కూడా పాత్రలు కాండి. నా ఛానల్ చూస్తున్న వాళ్ళందరూ కూడా ఆ జగదాంబిక జగన్మాత దుర్గాదేవి సహిత రాజశ్యామలదేవి కృప అందరిపై ఉండాలని చెప్పేసి మనసా వాచా కర్మ ధ్యానిస్తూ ఉన్నాను. శ్రీమాత్రే నమః. డిస్క్రిప్షన్లో మీకేమైనా
డిస్క్రిప్షన్లో 2 మంత్రాలు పెడుతూ ఉంటాను. మొట్టమొదట పెట్టే మంత్రం విద్యార్థులకి గృహంలో ప్రతి ఒక్కరు ఆచరించవచ్చు. ఎవరైతే సమస్య ఎక్కువగా ఉన్నా అనుకుంటున్నారో వారు మాత్రం నేను చెప్పేటి రెండవది మంత్రాన్ని ప్రతిరోజు కూడా నోటిఫికేషన్ చదువుకోండి. శ్రీమాత్రే నమః.